ఇంక్లూడింగ్ ఎయిర్ ఇండియా, బేసిక్లీ ఎయిర్ ఇండియా. అది చేసి ముందు వెళ్ళాం. భారతదేశము అన్ని దేశాల కంటే యంగర్ దేశం, ఇప్పుడు యంగెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్. మా అదృష్టం ఏంటంటే, వ్యక్తిగత అదృష్టం ఏంటంటే, మిత్రులు ఎర్రంనాయుడు అలాంటి పెద్దలు, ఇప్పుడే చెప్పాను అయ్యన్న పాత్రుడు కొంచెం ఇదిగా ఉంది, అలాగా మిత్రులు నారా చంద్రబాబు నాయుడు గారితో మనం అందరూ ఒక బృందంగా, ఒక టీం వర్క్ గా పని చేయగలిగాం. టీం వర్క్ గా పని చేయగలిగితే ఏదైనా సాధించగలుగుతామని విషయము మనం అర్థం చేసుకోవాలి. మన అదృష్టం, మన పిల్లలు యాక్టివ్ అయిపోయాయి. ఇప్పుడు నా ఆరోగ్యం అంత సహకరించటం లేదు, కానీ పిల్లలు దొరకారు కనుక వారి చేత పరిగెత్తిస్తున్నాం. అది రామ్ కావచ్చు, నా కూతురు కావచ్చు, లోకేష్ కావచ్చు. అయితే గంటా శ్రీనివాస్ గారు మా వయసు అనుకుంటున్నాను. ఆ నల్ల వెంట్రుకలు కనిపించేసరికి, కానీ ఆయన సహకారం కూడా మా టీంలో ఆయన కూడా రావడం, ఇక్కడ ముందర కూడా చాలా మంది ఉండడము మాకైతే సంతృప్తిగా కలుగుతా ఉంది. జిఎంఆర్ ఆ ఎక్స్పర్టీస్ ని ఎంత తొందరగా తీసుకురాగలిగితే, అయితే కొందరు అన్నారు కొంచెం ఆలస్యంగా కోస్తా జిల్లా నుంచి వెళ్లిన వాళ్ళు ఆలస్యంగా వచ్చారు. కాదు నాయన, వారు వచ్చి ఎక్కడైనా మానవుడు పని చేస్తే కొన్ని తప్పులు జరుగుతాయి, ఆ తప్పుల నుంచి నేర్చుకుంటారు. అక్కడ నేర్చుకున్న తప్పులు మన దగ్గర జరగదని విషయము, ఆ నమ్మకము మా లాంటి సంస్థల్లో ఇంకా సెల్ఫ్ ఏమంటారు కాన్ఫిడెన్స్ ని పెంచుతుందని విషయము మీకు అందరికీ మనం చేస్తా ఉన్నాం. ఇతరులు కష్టపడతారు, వారి క్రెడిట్ లో మేము దూకుతాం భాగస్వాములు అవ్వడానికి. ఇప్పుడు మా ఓల్డ్ స్టూడెంట్ అని ఆయన అన్నారు, అంతవరకు నాకు కూడా తెలియదు. వారు శ్రమిస్తారు, వారి క్రెడిట్ లో మేము కూడా భాగస్వాములుగా తీసుకుంటామని విషయము మీకు మనవి చేస్తా ఉన్నా. అయితే మన ఆంధ్రాలో ఒక విధంగా చెప్పాలంటే ఒక జబ్బు ఉంది. సుదీర్ఘ నిద్రలో వెళ్ళిపోతుంటుంటాం. ఆ సుదీర్ఘ నిద్రలో వెళ్ళకంట మన పిల్లలందరినీ మనం పరిగెత్తించుకుంటూ మనమందరు కలిసికట్టుగా